హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఒక ముచ్చట చెల్లే చెల్లంటే ఇగురవన్నీ ఉండాలి. ఈ పని కట్టుకుంటా ఇగుర ఉన్నోళ్ళు 20 మంది వస్తారు, పని చేసిన వాళ్ళు 10 మంది వస్తారు. మరి అందుకే అంటారు ఇలా ఎట్లయితే గట్లే. అయ్యా నువ్వు బల్లె తీసుకపో అంటే మీ తమ్ముడు ఓనం లేదా? చెల్లె చదువు, చెల్లె దైవము, చెల్లెని చదువుకుంటా అన్నాడు కదా. అన్నాక నేనన్నా అయ్యా అయ్యా నువ్వు మీ చెల్లెకు వాళ్ళ పిత్తా నేనన్నా. నువ్వేందే సాదేది, నువ్వేం తాపిచ్చేది ఏందయ్యా నువ్వు వదినలో అన్నా. సిగ్గు అనిపిస్తలేదా, మానవ అనిపిస్తలేదా? నేను నా చెల్లెని దాస్తానని మా అన్నకు మాట ఇచ్చిన. నేను సాత్తా సాదమయ్యా, మరి ఇంత కొత్త అనుకుంటున్నా సాదాన్ని అన్న. ఈడు సాత్తా అన్న, బయటికి పోయి సాత్తాను. పోయ్యా నీ పాంచులు బయటికి పోకయ్యా, మన రాజుల కులం రాసే వంశం, నువ్వు బయటికి పోతే మన ఇచ్చేది పోతాను అన్న. మరి వాళ్ళ కుటుంబం పందిరెక్క దిగది అని నేనన్నా. పోతా అంటే అయ్యా పోకు నీ పాంచనని 2 గాలు మొక్కిన. 2 గాలు మొక్కుతే కాదంతా పెద్దింటకే చిన్నింటకే నడిపింటకే కోసాకి పడ్డ జారిన మంచి కుక్క పెట్టుకునే కంట అని మరి అది ఇంకో సంచారం పెడతా. అయితే ఇక పేరు పోయి అడక తిని మీ చెల్లెని ఆదుకుంటాడు. ఇక ఇచ్చే పోతుంది, మానం పోతుంది గట్ట అని అనుకున్నా. ఇక నువ్వు తిను బాధ్యను, నువ్వు రాత్రి కళ్ళకి వచ్చినావు. నేను పొద్దుకి అండినా అన్నం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టినా, అన్నం తిని అట్లాగానే నీకు అన్నం పెట్టి అన్న వచ్చి తీసుకొస్తా పోయి. నేను తీసుకొస్తా, నేను తీసుకొస్తా. మీ అన్న చిన్న చెప్తా అత్తరు జాడబట్టుకొస్తా. తొందర రావాలి. ఫ్రిడ్జ్ లో అన్నం తిను. ఫ్రిడ్జ్ లేక మరి నేను కూడా ఇది ఖరాబ్ అయితే మళ్ళీ మా ఆయన వచ్చినాక తింటున్నా, దాని నుంచి ఫ్రిడ్జ్ వచ్చా. తీసుకురా వాడు ఎక్కడ గట్ట ఏమన్నా కానీ మరి ఆ పొరడు ఏమంటాడో వెళ్ళవచ్చి నేనైతే మరి నిజం చెప్పేదంటే అందుకొని ఆనకం పడతారు. ఆనకం పడితే అందుకొని ఆనకం పడితే పానకం అవుతుంది. ఇందులో పానకం నేను ఎక్కడ చేస్తున్నా. ఈ కథ కాడికి వచ్చి మొత్తం అయిపోకుండా నింటి ఏళ్ళకు అర్చాలు చేస్తే వాళ్ళకు అరకాల్సిన అన్నం తింటా అంటే జనాదనం వచ్చింది. అయ్యో మరిది అంత మధ్యనా మరిది నేను నీలో నీ పెద్దవాయినరా ఎందుకురా నీకు అందకపోతే అయితే నాకప్పుడే గడకగాని జడకచ్చుకొని చెల్లె కూర్చుంటూ తినబెడతాను. ఆ పిల్ల ఆడవాడి చిన్న బిడ్డ అన్నది కదా, అంజా అన్నది అన్న కట్టచ్చే పుచ్చగాలు ఎవరే మనం అన్న తింటే వస్తా అన్నది. వాళ్ళు ఎవరో కాల్సేలే మన పెద్ద అత్తురింటి భార్య నీరవ్ అన్నది గదే సభకారం ఉండా, అది మన ఇంటికెళ్ళలో ఉంటుంది అన్నాడు. అయ్యో నా నోరు పాడువాడా, నేను నోరు దాటితే అన్న అన్నది. దాన్ని గదిగా పుచ్చదన్న లంజాన పడలేదు అని తిరగడంటాడు. వాళ్ళ కావరా చూడు, అరకతిన వాళ్ళకి అరకతిన వాళ్ళ కావరా రాదు. ఉప్పకూర సప్పకూర ఆ కూర ఈ కూర ఇప్పుడు ఎందుకు వచ్చినా మాకెళ్ళి ఎన్నో పడుతాను ఎన్నో పోతాను మళ్ళీ ఎందుకు వచ్చిన దగ్గర వచ్చి అన్న వచ్చింది. అన్న వచ్చిన వరకు ఆ బిడ్డ కూడా అంజా అన్నది. అయ్యో అన్న మన పెద్ద నచ్చిందట్రా, నేను పెద్దనని చూడలేదు ఆయన ముఖ పెట్టుకున్నదో ఆయన మాట పెట్టుకున్నాడు. పోదాం పమ్మని చిన్న తోని అంటాను అన్న వచ్చిందంటే బయలులో మేము మళ్ళా మా చదువు వచ్చి ఆగమంటున్నాయండి. ఒక మాట పోతాం కానీ నువ్వు ఏకేకిన అడిగి మరి మీ అన్న అడుగుతాడు, మరి తమ్ముడా చెల్లెనెత్తుకో నువ్వే పోయినావా అది వెళ్ళగొట్టిందా అంటాడు. అంటే నేను చెప్తా వదిలే అటువంటి చెల్లెకు పాలు తాగేయలేదు, మాడకట్లేదు, తానం పోయలేదు, బట్టలు మార్చలేదు. మరి అటువంటినైనా నా వదిలేళ్ళ కొడుకుని ఇంట్లోకి వెళ్ళి నన్ను చెప్తాను భయం నీకు బరాబరి చెప్తావు. నువ్వు చెప్తావా నాకు కూడా ఎరికే అది ఇంత అంతే. అందుకే అన్ని తెలిసిన ఒక్కడి తెలియదు, ఒక్కడి తెలిసిన అన్ని తెలియదు, అన్ని తెలిసిన అన్న వెళ్ళదు. ఆయన సుతారికి ఆయన తిట్టుకుంటది, ఆయన తర్వాత ఉండదు.
భద్రారెడ్డి ఇది అంటాను మహిళా సంఘం లీడర్ కావచ్చు. ఇగో ఒకటే ముచ్చట ఏమన్నా అంటే నేను చెప్పదాకి ఆడి వేనాక మా వాయిని ఏమని లేదు ఎందుకు మళ్ళీ పోనాడు కొలువుకు పోతారు అనుకో దెబ్బని ఒక్క రోజు 2 రోజులు ఉంటే నన్ను మీరు చెప్పారు అనుకో 1 దెబ్బ 2 దెబ్బలు కొడతాడు. వచ్చి మళ్ళీ వేయండి అనుకో మీ చెల్లె ఎదిగిన చెల్లి ఉన్నది ఇంకా ఇక కంచాలు ఇష్టం పెట్టి నీ చెల్లె పాన నీ పాన తీస్తా అన్న తల్లి కంచాలు ఇష్టం పెట్టక చూపుది మీ అన్న కావాలంటాడు నువ్వు నీకు చెప్పినాడు చెప్పు నువ్వు వదిన ఏమనలే వదిన బతిరాడింది కాలు మొక్కింది దండం పెట్టింది కాలు మీద పడ్డది నీకు కాలుతో నట్టి చెల్లెని తీసుకుపోయి నీ పేరుకు రావాలి కీర్తి రాలని ఊళ్ళో అక్క తిన్నాను ఇది ఒక్కటాను నిన్ను కొట్టేది నేను కొట్టేస్తారా అయితే ఒక్కడు పెద్దోళ్ళు అత్తురెడ్డి కట్టలు చెప్తే ఇంతమంది కూర్చొని ఏ గుట్ట అవుతుంది ఏం కట్టాలి గుట్ట గుట్ట ఉండిపోతుంది అని నేను కట్టబడి నేను చెల్లెని అత్తను నేనే అన్నా చెప్పాను అంతే 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 బిడ్డ లేకపోతే మందు మాక పెట్టి నేను అల్లని ప్రాణం తీస్తానని చెప్పిందని సరే మా అన్న ఎప్పటికి ఇంటికాడ కావాలంటాడా మా అన్న ఉండడు ఇది మందు మాక పెట్టి నా చెల్లెని నన్ను మింగుతుంది అనుకున్నాడు వదిన నువ్వు అన్నట్టే నేను అన్నతో చెప్తానా అని అమ్మా రామ రామ వచ్చిండు తమ్ముడా రత్నాజీ రెడ్డి అటువంటి కనుక నీలమ్మ కనుకనేమి నేనంటే అవద్దే అనుకున్నా తమ్ముడా రత్నాకర్ రెడ్డి ఒక మాట ఏ మాట కాదు తమ్ముడా ఇవాళ కనుక నేను చెల్లెని తీసుకొని కనుక నేను ఊళ్ళో వేరే మాట అర్థం వేరే మాట వైద్యంలో కొట్ట వేరేవా లేకపోతే చెల్లి తీసుకుని నువ్వే వేరే తమ్ముడా అది సైర చెప్తాన్ని నేను చెప్పినాడు చెప్పమన్నప్పుడు ఇలాగాడు రత్నకాల రెడ్డి ఏమనుకున్నాడే అయ్యయ్యో మా వదిన మమ్మల్ని ఇంటి నీళ్ళు తాగుతుందని అన్నా వదిన కాళ్ళు మొక్కంగా కాలుతో నలిన చేయితోని కొట్టిన సంసారం పెద్ద చేస్తా పెద్దోడు ఒక్కడు అప్పిరెడ్డి కట్టం చేస్తే ఇంతమంది ఎత్తబెత్తో చెల్లెలు మాత్రం నేనే పీన పాడు 5,000 చెప్తానని బయటికి పోయిన నేను కాలు వచ్చింది బద్దలా నేను ఉండలేదు నేనే సెలవు చూసుకొని పోయినా అప్పుడు కనుక రాజు కనుక అప్పిరెడ్డి గారి గుండెలు గుండెలు మనకి అరే బొర్ర పడ్డాయి రామ రామ రామన్న రామ 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 అప్పిరెడ్డిగా తమ్ముడుగా చెల్లె గారికి ఏమి తమ్ముడు రత్నాకరి చెల్లె అయ్యమ్మా పూజ అడక తింటారంటే 4 తిన్నారు ఒక నల్ల మొగం ఎత్తిన వారి ఏమిటి అయితే మధ్యలో తలుపుదా వారి ఇక పెడి పెడి దెబ్బలు దెబ్బలు కూడా కొట్టములే చెల్లెని కొడుతుంటే చిన్నోడి కన్నా చూసి అన్నా నీకు దండం పెడతారా నీ కన్నా కొట్టుతారా 7 తరం నాడు కుదిరాడు బిడ్డ ఇడుగు చిన్నది కానీ దాని బిడ్డ అంటారు అన్న నీకు పోమంటే నన్ను కొట్టు గాని చెల్లెలు ఒక దెబ్బ కొడితే నా భార వెళ్ళిపోతాన్ని నా తను తాగడ పెట్టి 5 కాళ్ళు పట్టి కాని వల్ల కాళ్ళు పట్టి నేను గడకని అడిగి నా చెల్లెలు కంటికి రెప్పల్లాగా దాడుకున్నా నా తొడలు తొట్టలు చేసుకున్నా చెల్ల బతకన్నా చేతులు తాతలు చేసుకున్నా కంటికి రెప్పల్లాగా దాడుకున్నా అన్నయ్యో చెల్లెలు కొట్టిన రెప్పలన్నే కొట్టురా నన్ను కొట్టిన రెప్ప చెల్లెలు కొట్టకురా అన్నయ్యా నన్నే కొట్టురా అన్నయ్యా నాకు చెల్లెకు అమ్మ గుర్తు తెలవని అయ్య గుర్తు తెలవని ఎప్పుడన్నా వచ్చిందంటే నాన్న ప్రేమ నూతనని నా చెల్లె పోదాం పారా అన్నంటే నువ్వు తండ్రి కదా నువ్వు ఉన్నావు అన్నా నేను ఈ
నన్నే కొట్టురా. అరే అట్టగా అటువంటి కలిగి దొంగ ఉందా వాడు మొగ బాయి కానీ మనకు తెలియదు. నీకు ఆజా నీదే సిగ్గులేదు దొంగ ఎంత మాట అన్నవరా కొన్నాడు పోస్తే అనిపోయింది కన్నాడు కరువు అన్న తోడ వచ్చిన ఒక మాట అంటే మొదటి బయలుడు సొంత అనిపిస్తుంది. ఎంత మాట వలికినవే ఎడుగుతాడు ఒక చెల్లు పెట్టి నీ ఉసుకపడ్డ పూలదాన్ని కాకపోతే రాజు కాదే నీ కళ్ళు మొక్కుతా నీకు రాత్రి పెద్ద ఉన్న గాని నేను నెత్తి మీద గంపలానే చెట్టుకుంటూ భార్య లెక్క చెట్టుకున్న భార్య లెక్క అన్నాను వాడు అంటాను నీకు నేను కాదన్నయ్య నీకు కాదు కాదు నన్ను చేతులు కొడతాను అన్నా నువ్వు కొడుతున్నా పెట్టరానే అత్తగానే అరే లంజా అడుగు కొట్టమని అత్తగానే దిగును ఇంతకెళ్ళి అత్తకెళ్ళి వాళ్ళు ఉన్నారు నచ్చిందా మరి బయటకు పోయి కనుక కచ్చిరి కాడ కనుక కచ్చిరి ఎంత నలుగురు ఏమంటారు నీ ఇంట్లో చక్కదనం లేదా మాకు పచ్చి పచ్చేమని నలుగురు నాలుగు మరిపోసుకుంటారు కాదా వీళ్ళ ప్రాణం అయితే అయితే ఏం చేసింది బిడ్డ మీరు కొట్టినందుకు బాధపడకురి బిడ్డ అన్నం వండిన అన్నం తిన బిడ్డ అని కూర్చోరు బిడ్డ మీరు అన్నం తింటా కూర్చోరు బిడ్డ అని అన్నం నువ్వు తిను
ఎట్లా గట్లా వీళ్ళకి అన్నం పెడతా అని కొడుక మీకు అన్నం పెడతాను అన్నం పెడతాను బిడ్డ మీరు అన్నం తినరు అన్నం ఇది పచ్చ బాగారా అది ఎర్ర బాగారు అనుకో మీరు అన్నం తినరు నువ్వు తింటావానయ్యా నల్లనే పెడతా నీకు ఎప్పుడు పెట్టినా అట్లయితేనే మాతి కూడా గడ్డగా తినరు పిల్లగాడు రత్నకలరెడ్డి ఒక్కొక్క దెబ్బ అన్న కొడితే చెల్లకు ఇప్పులోనకు పరచిన ఆటరా బాలన్నాడు పట్ట వేగుల ముళ్ళ కట్టిండు మన పిల్లగాడు రత్నాకరెడ్డినైనా చెల్లెపు వాతల చేరిపోయారా ఇక చెల్లెరావే నీకంటే నాకు అమలేని వాళ్ళు ఎక్కడెక్కడ దెబ్బలు తాకిన గట్లా చెల్లకు అన్న అన్నవుతో వేడన్నవుతో కాపుతాను అక్కలారంగా ఇలా చెల్లతే నీకు ఇందరు వదలిన పిల్ల మాట్లాడినా కాదు అన్న తెలను ఒక్కడే తెల్లవే బ్రహ్మకుంటాను తెల్లవే బ్రహ్మకుంటాను ఇది ఏ జల చేసుకున్న పుణ్యమో ఇది ఏ జల చేసుకున్న పాపమో అన్న ఈ జన్మకైనా ఇంతమంది అన్న నువ్వు దొరికినావు ఈ పొరి పర్వడాలతో ఒక మాట అన్న నా పని వల్ల చెల్లి అన్న కాపుతంటే ఆ పిల్లగాడు రత్నాకరెడ్డికి ఏమాది వచ్చింది అవలసినాడు చెప్పి నీ చెల్లెలు చేతులు పెట్టినాడు కొడుగాలు చెల్లెలు నాడుకుంటే నీకు కట్టమచ్చి బాధ కలిగినాడు చెల్లాసరైతుంది చెల్లెకు నాసరైతుంది మా అమ్మ చెప్పింది ఇక అమ్మకిదే కట్టవు కావచ్చు నా చెల్లె నా దెబ్బలు కాపోవచ్చు నేను ఒకరు ఎవరు వాడి కన్నీ కరపుచ్చి కన్నీ తీస్తాను రాదా పిల్లగాళ్ళు ఏడిసి పండుకున్నప్పుడు అనుకునేది భర్త నా మాట నన్ను మందుల కోటి దగ్గర వేయింది మరుగు మందు తీసుకొచ్చి తన పండుకున్నప్పుడు ఆ భర్తకు మరుగు మందు రాసింది అయ్యా ఇక అయితే మరుగు మందు వచ్చింది ఇప్పుడు కోపం రాదుగా ఈ ఐస్ అయిపోతుంది మీకు చెల్లె ఎదిగిన చెల్లి ఉన్నది అంతే చెల్లెకు పెళ్లి అని ఆరాటం ఉండాలి నలుగురు ఏమంటారు అయితే చెల్లె ఎదిగింది చెల్లెకు పెళ్లి చేయాలి అంటారు మీ తమ్ములకు పెళ్లి చేయ ముందుగా మీ చెల్లెకు పెళ్లి చేయాలి అనుకుంటే అడిగాలి కానీ నువ్వు పోయి మాట్లాడగత్తవా మాట్లాడగత్త పోతాను నువ్వా ఇట్లా నువ్వు ఒక ముందుకే నువ్వు రాజ్యవేళ వేసినప్పుడే నీ సంబంధం మాట్లాడి రెడీ చేసి పెట్టా ఎక్కడ ఇక్కడ కాదు అక్కడ కాదు అన్నపాల గణపాల నగరం ఆకుల కిట్టరెడ్డి ఆకుల కిష్టయ్య మా తమ్ముడు గంగిరెడ్డి అయితే మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి మీ చెల్లె అట్లా కాదే వాడు నా కాలు మొక్కటోనికి వాని కాలు మొక్కనా గట్లంటున్నావా ఇక సూర్యులు ఎనగల పోతాయి ఎనగర నీళ్ళు సూరుకు పోతాయి అంటావు మరి ఇక్కడ బావి కానీ గుట్టవి చేసినా కానీ పుచ్చిపోతాయి అర్జున్ చెల్లెనే కృష్ణ చెల్లె అర్జున్ చేసుకున్నాడు అర్జున్ చెల్లె కృష్ణ చేసుకున్నాడు వాళ్ళు బావ అంటే బావ అనుకుంటేనా దేవత కాలం తప్పు లేదు ఉన్నోడు పోయి ఉన్నోడికే పెడతాడు లేనోడు పోయి ఉన్నోడికే పెడతాడు లేనోడికి 10 రూపాయలు ఇచ్చే కొడుకు ఇట్లా బతుకంటే మా చిన్నయ్యకి మా తమ్ముడికి ఏం లేదు మా తమ్ముడికి 5,000 10,000 ఇస్తే బతకడావా అంతే కదా మొక్కనా నువ్వు మొక్కుడు అద్దు నేనే మొక్కుతా నీ మొక్కు వాడు నీ కాలు మొక్కుతా నువ్వు మొక్కుడు అవసరం లేదు అనుబాల కనబడ నగరం వచ్చింది ఆంధ్ర కృష్ణరెడ్డి గంగిరెడ్డి దగ్గరికి వచ్చింది గంగిరెడ్డి దగ్గరికి వచ్చిన తమ్ముడాన్ని కనగనక వైభవంగా పెళ్లి చేస్తానంటే అక్క
మరి ఇలా నాకు పెళ్లి చేస్తున్నాను కాదన్నా ఆ తమ్ముడు ఎట్టున్నా అంటే మరి ఇలా కుట్టాలు రూపంలో లెక్కున్నాడు మరి ఇలా కాలు ఇంత మంటి చేతో ఇంత మంటి తమ్ముడు గిట్టుండి పెళ్లి చేస్తే దాని కళ్ళ కారు మన మట్టి కొంచెం బలుపు అమ్ముతుందని దాన్ని తీసుకొని వచ్చిండు రాత్రో అంజలి దేవి లేపిండు దానికి పెళ్లి చేస్తామంటే నాకు పెళ్లి ఎందుకు అమ్మాలి ఇప్పుడు అంటే తెల్లారంగా పెళ్లి చేస్తానికి అర్ధరాత్రి అంటే ఏది కీడుకి వచ్చింది ఏ వాళ్ళు చూడక ముందుకు పెళ్లి చేయాలన్నప్పుడు రాత్రో ఏమో చేసింది కదా 4 మూలలో దింపుడు కళ్ళం కాడ పోసినట్టు 4 కిలో బియ్యం పోసింది 1000 కట్టెలు ఇచ్చింది పోలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.